అనతి కాలంలోనే విశేష ఆదరణ పొందిన లలిత జ్యువెలర్స్ జంట నగరాల్లో తన సేవలను విస్తరిస్తూ వస్తోంది. తాజాగా సికింద్రాబాద్లో లలిత జ్యువెలర్స్ నూతన బ్రాంచ్ ప్రారంభమైంది. ఆర్పీ రోడ్లోని కింగ్స్ వే వద్ద కొత్త షోరూంను ఆ సంస్థ చైర్మన్ ఎండి కిరణ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. లలిత జ్యువెలర్స్ ఆధ్వర్యంలో 61వ బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని కిరణ్ కుమార్ తెలిపారు. నూతన షాప్లో వివిధ రకాల బంగారు, వెండి, వజ్రాభరణాలను నూతన డిజైన్లతో అందుబాటులోకి ఉంచినట్లు ఆయన చెప్పారు. డబ్బులు ఎవరికి ఊరికే రావని 40 నగల దుకాణాల్లో తిరిగి ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ తీసుకోవాలని పునరుద్ఘాటించారు. నగల రంగంలో ఉచితాలు, బహుమతులు, డిస్కౌంట్ల పేరుతో వినియోగదారులను తికమక పెడుతుంటారని, ప్రజలు తమ కష్టపడి సంపాదించిన డబ్బును విలువను సరైన చోటే పెట్టుబడి పెట్టాలని విజ్ఞప్తి చేశారు కిరణ్ కుమార్. దగ్గర 3000 పర్ గ్రామ్, 3000 మీద జిఎస్టీ అంటే తరుగు అన్ని చూస్తే దగ్గర 4.5 రేట్ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు కూడా లేట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా కొనినా కూడా నేను చెప్తున్నాను పర్సనల్గా, ఈరోజు కూడా చీపే అనిపిస్తుంది మీకు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత చూస్తే ఆ రోజు కొనుంటే బాగుండేదే. సో మీరు ఎప్పుడైనా కూడా బంగారము ఏ రోజు కొనినా అది చాలా చీప్ అనుకొని కొనండి. మీ లలిత జ్యువెలరీతో ఇప్పుడు సికింద్రాబాద్లో స్పాట్ మార్కెట్, మీ లలిత జ్యువెలరీతో ధరలు ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. 4 కాదు, ఇక్కడ 40 షోరూమ్తో కంపేర్ చేయండి. 400. హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై హైడ్రా